హాయ్ హలో వెల్కమ్ టు మై ఆల్గో ట్రేడింగ్ ఛానల్. ఈరోజైతే మన టాపిక్ చాలా సింపుల్ క్లియర్ టాపిక్ అండి. ఏంటంటే ఇండికేటర్లు మనల్ని ఉసిగొలుపుతాయా, ట్రేడ్ తీసుకో బాబు అని చెప్పేసి పుష్ చేస్తాయా అంటే అవును చేస్తాయి. ఎందుకనంటే చాలాసార్లు మీరు చూస్తే చాలా ఇండికేటర్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు నువ్వు ట్రేడ్ తీసుకోలేదా, తీసుకోకపోతే మిస్ అయిపోయినట్టే, ఆల్రెడీ ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి వెళ్ళిపో, ఇక్కడ దాకా వచ్చిందంటే ఇంకా రివర్సలే. ఇప్పుడు అలాంటి ఇండికేటర్స్ ఉండటం వల్ల, నేను దేన్ని స్పెసిఫిక్గా చెప్పను, కానీ అలాంటి ఇండికేటర్స్ ఉండటం వల్ల ఓపిక్గా కూర్చునేవాడు కూడా వెళ్ళి ఏదో ఒక పొజిషన్ తీసుకోవాల్సిందేనేమో, ఇప్పుడు లేకపోతే ఏమైనా అయిపోతుందేమో అని చెప్పేసి అలా వెళ్ళి చేతులు కాల్చుకునేవాళ్ళు 100 మంది ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. నా ఫేవరెట్ బోలింజర్ బ్యాండ్స్ నేను ఫాలో అవుతాను, కానీ బోలింజర్ బ్యాండ్స్ మీరు 1.5 మల్టిప్లయర్ను 20 లెంత్ పెట్టుకున్నారు అనుకోండి, ప్రతి క్యాండిల్ కూడా అవుట్ సైడ్ ద బ్యాండ్ క్లోజ్ అయినట్లే కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి 10 నిమిషాలకి 15 నిమిషాలకి లేదంటే ప్రతి 5-6 క్యాండిల్స్కి రివర్సల్ లాగా కనిపిస్తూ ఉంటుంది. అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే, మనకి నిజంగానే ఇప్పుడు మీ పర్సనాలిటీ అనేది ఏదోటి చేసేద్దాం, కాసేపు కూర్చోలేను, ట్రేడ్ తీసుకుంటేనే నా ఎదుగుదల, ఎంత ట్రేడింగ్ చేస్తే అంత మంచిది, ఏది మిస్ అవ్వకూడదు, ఇలాంటి సైకాలజీ అయితే ఇలాంటి పర్టికులర్ ఇండికేటర్స్ కనుక చార్ట్ మీద కదులుతుంటే ఇంకా అయిపోయినట్టే. ఎందుకనంటే మనకి ఇండికేటర్ అనేది గురువు అవ్వాలి, డైరెక్షన్ ఇవ్వాలి, శత్రువు అవ్వకూడదు. మనం ఆల్మోస్ట్ ఆల్ కింద పడిపోవటానికి ఇండికేటరే కారణం అయిపోకూడదు. నేను చాలా డిసిప్లిన్డ్గా ఉన్నాను, నేను కరెక్ట్గా సిగ్నల్ వచ్చినప్పుడే తీసుకున్నాను, అయినా కానీ ఎందుకు లాస్ వచ్చింది అని అంటే కఠినంగా ఉండే ఇండికేటర్ని మీరు ఫాలో అవ్వట్లేదు. అదే రీజన్. చాలా కఠినంగా ఉండాలి. మీ ఫ్రెండ్ మీరు పక్కనే కూర్చున్నారు, ఆయన ఇండికేటర్ 10 సిగ్నల్స్ ఇస్తే మీకు 2 సిగ్నల్స్ ఇచ్చింది. ఆయనకి 10 సిగ్నల్స్లో 4 కరెక్ట్ అయినాయి, 6 తప్పు అయినాయి, 40% ఆయన విన్నింగ్ రేటు. మీకు 2 సిగ్నల్స్లో 1 కరెక్ట్ అయింది, 1 తప్పు అయింది, అయినా మీరు 50% విన్నింగ్ రేటు. ఇది ఫస్ట్ పాయింట్. ఎందుకనంటే ఇండికేటర్ బట్టి ఉంటుంది. ఇప్పుడు 200 డే మూవింగ్ యావరేజ్ ఉందనుకో, అంత ఈజీగా కదలదు. అది కదిలింది, సిగ్నల్ ఇచ్చింది అని అంటే ఏదో కాంటెంట్ ఉన్నట్టే దాంట్లో. ఇప్పుడు 200 డే మూవింగ్ యావరేజ్ ఎప్పుడు కదులుతుందా అని చెప్పేసి మనం ఫీల్ అయిపోయి బోర్గా కూర్చి ఏదోటి చేయాలి, లైఫ్లో థ్రిల్ కావాలంటే ఇంకా వేరే చాలా ఉన్నాయి. కానీ ఏ ట్రేడు 9 అయిపోయింది, ట్రేడ్ తీసుకోకపోతే ఎట్లా, ఏమి చేయకపోతే ఎట్లా, ఈరోజు ట్రేడే పడలేదే అని ఏదో ఒక ఇండికేటర్ పెట్టుకొని, నేను కొంతమందిని చూశాను నా జర్నీలో, ఈ ఇండికేటర్ సిగ్నల్ ఇవ్వకపోతే మార్చేసి వేరే ఇండికేటర్, ఆ ఇండికేటర్ సిగ్నల్ వాడికి ముందర ట్రేడ్ తీసుకోవాలంటే ఏదో ఒక ఇండికేటర్ తీసుకో బాబు అని చెప్పాలి. సో అలాగా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి నా సజెషన్ ఏంటి అంటే, మీరు ఎంచుకునేటప్పుడు ఇండికేటర్ని మీ పర్సనాలిటీని బట్టి ఎంచుకోండి. ఎందుకనంటే ప్రపంచంలో ఏది బెస్ట్ ఇండికేటర్ కాదు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో నాకు రెగ్యులర్గా 10-12 ట్రేడ్లు కరెక్ట్గా ప్రాఫిట్స్ ఇచ్చిన ఇండికేటరే నెక్స్ట్ 1 మంత్ నన్ను ఆ ప్రాఫిట్స్ అన్నిటినీ పోగొట్టుకునేలా చేసింది. రిస్క్ మేనేజ్మెంట్ అవన్నీ సెకండ్ వస్తాయి, కానీ ఒకే ఇండికేటర్ ఎప్పుడు ప్రాఫిట్స్ ఇస్తుంది అనేది మాత్రం అదొక పెద్ద అబద్ధం. అలాంటివి నమ్మాల్సిన అవసరం కూడా లేదు. ఒక ఇండికేటర్ మీ పర్సనాలిటీని బట్టి మీకు బెస్ట్ సూట్ అవుతుంది. నాకు అసలు ఓపికే లేదు, నాకు గనక ఓపికే లేకపోతే నేను గనక తీసుకో అనే ఇండికేటర్ని నేను చార్ట్ మీద పెట్టుకున్నానంటే అయిపోయాను, గేమ్ ఓవర్. ఓపికగా కూర్చొని సిగ్నల్ పడ్డ తర్వాతే వెళ్ళటం అనేది ఇంపార్టెంట్. మనకి అన్నిటికంటే బెస్ట్ సిగ్నల్స్ ఏంటి అంటే, నో ట్రేడ్, ఇప్పుడు తీసుకోకు అని చెప్పేది. ఇండికేటర్ అది చెప్తుందా వెరిఫై చేసుకోండి. సిట్ ఆన్ క్యాష్, ₹1 కూడా లోపల పెట్టకు, మీ ఇండికేటర్ చెప్తుందా, అలాంటి ఇండికేటర్ అయితే బెస్ట్ ఇండికేటర్. తీసుకో, కానీ ఇంతే, నాకున్న కాన్ఫిడెన్స్ 30% కాన్ఫిడెన్స్తో తీసుకో అని ఏదైనా ఇండికేటర్ చెప్పింది అంటే అప్పుడు మీ దగ్గర నిజంగానే ₹1,00,000 ఉన్న 10,000 పెడతారు. ఎందుకంటే ఇండికేటర్ ఓన్లీ 30% కాన్ఫిడెన్స్ చూపిస్తుందని, నాకున్న కాన్ఫిడెన్స్ 50% అని ఏదైనా ఇండికేటర్ చెప్పిందా, అప్పుడు మీ దగ్గర ఉన్న దాంట్లో ఓన్లీ 50,000 పెడతారు. ఏ ఇండికేటర్ కూడా నేను 100% కాన్ఫిడెంటే తీసుకో
అని ఏ ఇండికేటర్ చెప్పకూడదు. నేను ఇప్పుడు ఫాలో అయ్యే ఇండికేటర్ ఏదైతే ఉంటుందో అది మిక్స్ అనమాట. ఒక 4-5 ఇండికేటర్స్ని కలిపి అగ్రిగేట్ చేసి ఒక స్కోర్ రెడీ చేసుకొని ఆ స్కోర్ ప్రకారం వెళ్తాను. అది కూడా 100% కరెక్ట్ కాదు, ఎప్పుడో అప్పుడు అటు ఇటు అవుతూ ఉంటుంది. అయితే ఈ ఇండికేటర్స్ ఎప్పుడు కూడా ఆ మిక్స్ ఆఫ్ స్కోర్, నేను 1 year నుంచి వాడుతున్నా, ఆ మిక్స్ ఆఫ్ స్కోర్ ఎప్పుడు కూడా నేను 100% కాన్ఫిడెంట్ అని చెప్పదు. ఎంతసేపు 75%కి వచ్చి ఆగిపోతుంది, లేదంటే 62% కాన్ఫిడెంట్ అని చెప్తుంది. అంటే నా దగ్గర ఉన్న క్యాపిటల్ మొత్తాన్ని డిప్లాయ్ చేసేలాగా చెప్పదు అసలు. ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే, మీరు ఇండికేటర్ని డెఫినెట్గా ఎంతవరకో అంతవరకే నమ్మాలి. మీ సైకాలజీని తగ్గట్టుగా ఇండికేటర్ని మీరు రెడీ చేసుకోవాలి. కానీ ఇది ఒక ఇండికేటర్, అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారంటే మాట్లాడుకోనివ్వండి. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, పోగొట్టుకోవడానికి రెడీగా ఉంటారు. మీరు మీ సైకాలజీకి తగ్గ ఇండికేటర్ని, మీకు సూట్ అయ్యే ఇండికేటర్ని మాత్రమే రెడీ చేసుకోండి. సింపుల్ రూల్ ఏంటి అంటే, ఒక ఇండికేటర్ని చూడగానే కాసేపట్లో మనం బై తీసుకుంటున్నాం, కాసేపట్లో మనం సెల్ తీసుకుంటున్నాం అని అనిపించింది అంటే అది కరెక్ట్ ఇండికేటర్ కాదు నాకు తెలుసున్నంత వరకు. ఆ ఇండికేటర్ని చూస్తే మనకు బోరు కొట్టాలి. 15 minute క్యాండిల్ ఇంకా 15 బార్లు పడితే కానీ సిగ్నలే వచ్చేలా లేదు, అంటే 2.5 గంటలు వెయిట్ చేయాలి సిగ్నల్ రావడానికే అనేలాంటి ఇండికేటర్ పడింది అనుకోండి, మీరు అదృష్టవంతులే. సో అంతే. ప్రస్తుతానికి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, చాలామందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ.